మరి నిన్న జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పెందుర్తిలో ఒక సభ పెట్టడం జరిగింది. సరే, ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ప్రతి రాజకీయ పార్టీ కూడా వారి విధి విధానాలు, రేపు అధికారంలోకి వస్తే ప్రజలకు ఎటువంటి మేలు చేయాలనుకుంటున్నాం, ప్రజల్ని కష్టకాలంలో ఏ రకంగా ఆదుకుంటాం అనేటువంటి పద్ధతుల మీద మాట్లాడడం సహజం. దానికి భిన్నంగా అనడానికి లేదండి. మరి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కూడా ఆయన ఏ రకమైనటువంటి విధానంగా మాట్లాడతారని మన అందరికీ కూడా తెలుసు. ఎక్కడా కూడా రేపు రాబోయే కాలంలో ప్రజలకు ఏం మంచి చేయాలనుకుంటున్నాను చెప్పడం మానేసి ఏదో రకంగా అక్కడ ఉన్నటువంటి నాయకుల్ని, ఆ స్థానికంగా ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు కానీ, లేదంటే అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ ఏ రకంగా దోషంలు ఆడాలి అనేటువంటిది ఒక్కటే ఆయన ఎజెండాగా మాట్లాడడం మనం చూస్తుంటాం. అందులో భాగంగా నిన్న ఆయన స్టార్టింగే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అదీప్ రాజ్కి ఎందుకు భయపడాలి అని అడుగుతున్నారు. సార్, నన్ను చూసి ఎందుకు భయపడతారు సార్? నేనంతా నన్ను చూసి భయపడతాను. మీలో సాంగ్ కూడా ఉంటుంది, హైట్లోనే ఉంటుంది, వెయిట్లోనే ఉంటుంది. నన్ను చూసి ఎవరు భయపడతారు? చూసి ఎవరు భయపడాలని నేను రోజు కోరుకోను. నన్ను చూస్తే అభిమానంగా అన్నా బాగున్నావా అని అడగాలని నేను కోరుకుంటాను తప్ప నన్ను చూసి భయపడాలని ఏ రోజు నేను కోరుకోను. ఆ వ్యక్తిని కూడా నాకు కాదు. మరొకసారి అంట, ఎవరైనా ఇల్లు కట్టుకుంటేనంట అదీప్ రాజ్కి ట్యాక్స్ పే చేయాలంట. మీరు ఎవరో చెప్పిన మాటలు వినడం కాదండి పవన్ కళ్యాణ్ గారు, ఒకసారి మీరు వాస్తవం తెలుసుకోండి. ఎవరైనా ఇల్లు కట్టుకుంటున్నారు పేదవాళ్ళని తెలిస్తే ఎదురుగా సాయం చేసి వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి ఉపయోగపడేటువంటి వ్యక్తినో, కట్టుకున్న ప్రతి ఇంటి దగ్గర డబ్బులు తీసుకునే వ్యక్తినో ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలుసు. ఈరోజు కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. పాపం ఈయనకి ప్రతి దిక్కా కూడా స్క్రిప్ట్ అన్నది అలవాటు అయిపోయింది. అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ చదవడం, ఇక్కడ స్థానికంగా ఎవరేం చెప్తే అది మాట్లాడేవి తప్ప ఉన్నటువంటి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే కొంచెం బాగుంటుంది అని మేమైతే భావిస్తున్నాం. దీనిలో ఏదో అక్రమాలు జరిగిపోతున్నాయి, అన్యాయాలు జరిగిపోతున్నాయి. వీటన్నిటి నుంచి విముక్తి చెందాలి అంటే పంచకర్ల రమేష్ బాబు గారిని గెలిపించాలన్నారు. మరి ఒకసారి మీకు వినిపిస్తాను, మీరే వినండి. మైక్ పవన్ కళ్యాణ్ ఏం చెప్పారు? రమేష్ బాబు గారు ఇల్లీగల్ క్వారీ ద్వారా రోజుకి 6 లక్షలు సంపాదిస్తున్నారు. ఆయన చెప్పినటువంటి మాటలే. ఇది నేనన్నా కాదు, పవన్ కళ్యాణ్ గారు ఇదే రమేష్ బాబు గారిని ఎవరినైతే గెలిపించమన్నారో ఆయన కోసం ఆయన మాట్లాడిన మాట. అయితే ఉదయం 6 గంటకల్లా రాంపురం ఇంటికి వెళ్తే ఇక్కడ ఈ కుర్చీలోనే ఇలాగే కూర్చొని అందరికీ అందుబాటులో ఉంటారు. ఊరిలో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒక అరగంట ఇటు అటు అని కుర్చీలో కూర్చొని ఇబ్బంది వచ్చిన వాళ్ళు సంతోషాన్ని పంచుకోవాలన్నా బాధను పంచుకోవాలన్నా అదీప్ రాజ్ అనేటువంటి వ్యక్తి రాంపురంలో ఉంటాడు. ఇవాళ ఇదే పంచకర్ల రమేష్ బాబు గారు ఎక్కడ ఉంటారు? ఆయన కలవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఏ రకంగా ఆయనకి సమస్యలు చెప్పుకోవాలి ప్రజలు? నేను పుట్టింది ఇక్కడే, పెరిగింది ఇక్కడే, నేను చదువుకున్నది ఇక్కడే, నా కుటుంబాలు ఇక్కడే, నా వ్యాపారాలు ఇక్కడే. మరి మీరు ఎక్కడ ఉంటారు? నేను ఈరోజు చెప్తున్నా, నేను రాజకీయ జీవితం
ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే చివరిదాకా కొనసాగుతుంది, పెందుర్తి నియోజకవర్గంలోనే చివరిదాకా కొనసాగుతుందని నేను చెప్పగలను. మీరు ఆ మాట చెప్పగలరా? పంచకర్ల రమేష్ బాబు గారు ఆ మాట చెప్పగలరా? ఈరోజు ఎన్ని పార్టీలు, ఎన్ని నియోజకవర్గాలు? ప్రజారాజ్యంలో మొదలుపెట్టి, పెందుర్తిలో ప్రజారాజ్యంలో మొదలుపెట్టి, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి, యలమంచిలో టీడీపీ, వైజాగ్లో వైసీపీ, మళ్ళీ పెందుర్తిలో జనసేన. రేపు ఇంకా కేఏపాల్ పార్టీ ఒకటి మిగిలింది. మేము అలా కాదు. నేను ఈరోజు చెప్తున్నా, నేను గెలిచినా, ఓడినా, చచ్చినా, బ్రతికినా నా రాజకీయ జీవితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ పెందుర్తి నియోజకవర్గ ప్రజలతోనే అంటున్నాను. నేను ధైర్యంగా చెప్పగలను. మీరు చెప్పగలరా? ఇదే మాట అడిగితే మన ఆయనే చెప్పారు, అదీప్ రాజ్ మన స్థానికుడు కాదు అంటున్నారు. నేను కూడా సుజాత నగర్లో నేను సైట్లు చూసుకున్నాను. నన్ను గెలిపిస్తే నేను ఇక్కడ ఇల్లు కట్టుకొని అందుబాటులో ఉంటాను. అంటే ఒకవేళ ఓడిపోతే మళ్ళీ పెట్టబడి సర్దుకొని వెళ్ళిపోతాను. మరి అప్పుడు మీ వెనకాల తిరిగిన ప్రజల పరిస్థితి. కాబట్టి నేను ఈ రోజు వరకు కూడా ఇటువంటి ఒక సమావేశం పెట్టలేదు. ఎందుకంటే ఎవరి పని రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ ఉన్నవి లేనివి వచ్చి ఇష్టం వచ్చినట్టుగా ఏదో మాట్లాడాలి కదా అని మాట్లాడితే మాత్రం ఉపేక్షించేటువంటి పరిస్థితి. దయచేసి మీ గౌరవాన్ని మీరు కాపాడుకోండి. దిగజారుడు రాజకీయాలు చేయొద్దు అని చెప్పి తెలియజేసుకుంటూ, ఇంకా ఇందాక నేను చెప్పినట్టు పెద్దిరెడ్డి గారి కోసం ఇంకొకరి కోసం మాట్లాడినప్పటికీ కూడా ప్రజలేం పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో లేరు. కాదు, మనం ఏదైనా మాట్లాడినప్పుడు సమవుజ్జీలు అయి ఉండాలి. మాట్లాడితేనే మనం తీసుకోవాలి. మాట్లాడిన ప్రతి దానికి వాళ్ళు సుబ్బారెడ్డి గారిని అన్నారు కదా అని సుబ్బారెడ్డి గారు వచ్చి మాట్లాడే పరిస్థితి అవసరం లేదు. ప్రజలన్నీ కూడా గమనిస్తుంటారు. రేపు మీకు అది చేత కాకి ఇవాళ నేను అడుగుతాను. పంచకర్ల గారు అంటారు, అదీప్ రాజు నేను ఎమ్మెల్యే అయ్యే టైంకి నా కార్లు వెనకాతలు పరిగెట్టేటువంటి వయసు, బంగురుతూ ఉండేటువంటి. నా పర్సనాలిటీ చిన్నది అంతే, వయసు చిన్నది కాదు. మీరు ఎమ్మెల్యే అయ్యేసరికి నేను 3200 ఓట్లు ఉన్నటువంటి ఒక మేజర్ పంచాయతీకి ఏకగ్రీవ సర్పంచ్ని నేను. మీరు ఎమ్మెల్యే అయ్యేసరికి 36 మండలాలు ఉన్నటువంటి విశాఖపట్నం రూరల్ జిల్లాకి యువజన విభాగం అధ్యక్షుడు నేను, రాజశేఖర రెడ్డి గారు అయ్యారు. మీరు ఎమ్మెల్యే అయ్యేసరికి 72 మంది పేద కుటుంబాలకి నా సొంత నిధులతో ఇల్లు కట్టించాను. మీరు 15 సంవత్సరాల్లో కనీసం ఒక పాకే నేర్చేవారు కన్నా. కార్లు వెనకాతలు పరిగెట్టాల్సిన అవసరం నాకు లేదండి. చిన్నప్పటి నుంచి నాన్నగారు ఆశిస్తూ అన్ని చక్కగా మీరే పరిగెడతారు. ఏ నాయకులు వస్తే ఏ పార్టీ కారు వెనకాతలు పరిగెట్టాలో ఆ నాయకుని పట్టుకోవాలి, ఏ పార్టీలోకి వెళ్ళాలని ఆ పార్టీ నాయకులు కార్లు చుట్టూ పరిగెట్టే పరిస్థితి మీది, కానీ మాది కాదు. దయచేసి కొంచెం హుందాగా రాజకీయాలు చేసుకుందాం. మీ ప్రచారం మీ పని మీరు చేసుకోండి, మా ప్రచారం మా పని మీరు చేసుకోండి.